వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఎన్నికల ఫలితాలు చెప్పినటువంటి జీవిత సత్యాలు కొన్ని మనం చూద్దాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తప్పనిసరిగా ఈ ఎన్నికలు నేర్పిన గుణపాఠాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ పాఠాలు అనేది కూడా ప్రతి ఒక్కరం కూడా అంటే పొలిటికల్ లీడర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి కూడా మనకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే ఈ సార్వత్రిక ఎన్నికల మహా సమరం ముగిసింది. మనందరికి తెలుసు. ఎన్నికలకు ముందు ఇట్లా అబ్కీ బార్ అంటే 400 పార్ అన్న ఎన్డీఏ కూటమి 293 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. అంటే ప్రభుత్వానికి అవసరమైనటువంటి మెజారిటీ రాకపోయినా ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి మెరిపించినటువంటి ఫలితాలు కూడా వెలువడిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా వాటిపైన నెట్టింట్లో పెద్ద చర్చ అయితే నడుస్తూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఒక ఐఎఫ్ఎస్ అధికారి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పోస్ట్ చేశారు. ఎందుకంటే అది ఇప్పుడు బాగా వైరల్ అయింది కూడా. ఈ ఫలితాల నుంచి కూడా మనం కొన్ని జీవిత పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వచ్చింది అనేది కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి అవి ఏంటి అనేది కూడా మీరు చూడాలి. తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా ఏంటంటే బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీ ఓడిపోయినట్టు భావిస్తుంది. అంటే కాంగ్రెస్కు దాదాపు 100 సీట్లు వచ్చినా గెలిచామని అనుకుంటుంది. అంటే ఈ ఎన్నికల ఫలితాల నుంచి కూడా మనం 6 ముఖ్యమైనటువంటి పాఠాలు కూడా నేర్చుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన చెప్పినటువంటి వాటిని కనుక మనం చూసినట్లయితే, తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే, ఆ 6 పాఠాలు ఏంటి అనేది కూడా అందులో మొదటిగా మనం చూసినట్లయితే, మిమ్మల్ని మీరు ఉదాసీనంగా తీసుకోవద్దు. మీరు అత్యుత్తమ అయినప్పటికి కూడా మిమ్మల్ని మీరు నిరంతరం మెరుగుపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే నేనే గొప్ప, 100% మేము అనుకున్నది జరిగిపోతుంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక వాళ్ళకు వాళ్ళు నియంతలాగా మనం అనుకున్నదే జరిగిపోతుంది, మనకు తిరుగులేదు అనేది కూడా నేర్చుకోకండి. ఎప్పటికప్పుడు మీలో మీరు మార్పులు కాలానుగుణంగా మార్పు చెందుతూ ప్రజలకు ఏ విధంగా ఉంటే నచ్చుతుంది, ప్రజలకు ఏం చేయాలనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, జీవితంలో మీ నియంత్రణలో లేని అంశాలు. అంటే మీ జీవితంలో నియంత్రణ లేని అంశాల్లో మనం కనుక చూసినట్లయితే, అందులో కుల మత ఆధారిత ఓటింగ్ను కూడా ఉద్దేశిస్తూ కొన్ని పార్టీలు కూడా వెళ్తూ ఉంటాయి. ఎక్కువగా అటువంటి ఉద్దేశంతోనే కొన్ని పార్టీలైనా కానీ చాలా పార్టీలు అయితే వెళ్తూనే ఉంటాయి. అయితే మీరు ఎంత ప్రయత్నించినా సరే కాలగమనాన్ని మార్చలేరు. అంటే కులాన్ని మతాన్ని చూసి ఓటు వేస్తారనుకుంటే మాత్రం తప్పనిసరిగా అది కాలానుగుణంగా ఒకప్పట్లో ఆ కులాలు మతాలు బాగా వాటి యొక్క ప్రభావం ఉండేది. రాను రాను ఆ ప్రభావం ఎలా అయితే తగ్గిపోయిందో, ఈ కుల మతాలను కూడా ఉద్దేశించుకొని మనం కనుక వెళ్ళినట్లయితే 100% కాలగర్భంలో గెలిచిపోవాల్సిందే ఎంతటి వారైనా సరే. అయితే మూడోది ఏంటంటే, ఫెయిల్యూర్ అయ్యారా అనేది కూడా ఆలోచిస్తే ఒక ఓటమి నుంచి నేర్చుకోండి. ఫెయిల్యూర్ని కూడా మీరు అదొక ఓటమిగా గుర్తించి దాంట్లో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారనే ఒక దీన్ని కూడా మీరు ఆ ఓటమి నుంచి కూడా మీరు నేర్చుకోవాలి. ఆ రకంగా ప్రయత్నాలను ఎప్పటికీ కూడా వదులుకోకూడదు. తప్పకుండా అనుకూల పవనాలు వీస్తాయి. అలా మీరు కనుక ఎందుకు అంటే నేను అన్నీ చేసేసాను, ప్రజలకు అన్నీ ఇచ్చేసామని అబద్ధపు హామీలు లేదా చేయని పనిని చేసామని చెప్పుకుంటే 100% అది మీకు తీరని గుణపాఠం అవుతుంది. కాబట్టి 100% ఆ ఫెయిల్యూర్లో మనం ఏమేమి చెప్పాం, మన యొక్క మాట తీరేంటి, మనం ఎటువంటి హామీలు ఇచ్చాం, మనం ఏం చేసాం అంటే చేయనివి చేసినట్టుగా ఇప్పుడంతా గ్రాఫిక్స్ యుగం అయిపోయింది. కాబట్టి ఇటువంటివి మనకుగా ఏంటంటే మనం అంతా పారదర్శకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తప్పనిసరిగా అదైతే అలా పారదర్శకంగా ఉన్నట్టు అనిపించడం వేరు, లేదా చేసామని అనుకోవడం కాదు.
ప్రజల నాడి ఒకలాగా ఉంటుంది, ప్రజల నాడిని కూడా పట్టుకోవాలి. ఇక నాలుగోది మీ విశ్వసనీయతను సంబంధించిన తప్పనిసరిగా ఉండాలి. దానికి సంబంధం లేకుండా కొన్నిసార్లు అకారణంగా మీరు అనూహ్యంగా ఓటమి కూడా చవిచూడాల్సి వస్తుంది. అంటే మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నా కానీ మీ ఉద్దేశంలో అది కరెక్ట్గానే ఉంటుంది, కానీ అవతల వ్యక్తులు, అవతల పర్సన్స్ని బట్టి ఆ ఉద్దేశంలో మార్పు ఉంటుంది. కాబట్టి మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇప్పుడు నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది అనేది కూడా పెద్దలు ఎప్పటి నుండో మనకి సామెత వింటూనే ఉంటాం. అంటే మనం ఓడిపోబోతున్నాం అనే బాధ మనకి వాస్తవాన్ని తెలియచేస్తుంది, కానీ అందులో నుండి గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి ఏంటని తెలుసుకోవాలి. ఆ బాధను లేదు మేము గెలుస్తున్నామనే ఆనందం కోసం ఎవరో చెప్పిన మాటలు కనుక మీరు నమ్మినట్లయితే, లేదా ఆ రకంగా మీరు కూడా భావించినట్లయితే 100% మీరు ఓటమి పాలు అవ్వక తప్పదు. కాబట్టి ఓటమిని అంటే ప్రముఖులను ఉద్దేశించి కూడా ఈ పోస్టులు అయితే ఆయన చేయడం జరిగింది. కాక 5వ పాయింట్ కన్నా మనం చూసినట్లయితే, మీరు కఠినమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి వచ్చినప్పుడు ఇతర వ్యక్తులు సాయం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డూ ఆర్ డై. ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా వచ్చారు. అంటే ఇక్కడ ఇది డూ ఆర్ డై టైం అన్నమాట వాళ్ళకి. అంటే కూటమికి డూ ఆర్ డై, అంటే బీజేపీకి పోయేది ఏం లేదు, కానీ 100% ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీకి కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు, అటు వైసీపీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అనేది డూ ఆర్ డై అనమాట. అంటే డూ ఆర్ డై అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయకూడదు, 100% కలిసికట్టుగా వెళ్ళాలి. అంటే ఎదుటి వ్యక్తి సాయం కూడా తీసుకోవాలి. ఒక టీం లాగా వెళ్ళినప్పుడు, ఒక కూటమి లాగా వెళ్ళినప్పుడు 100% ఇక్కడ గెలుపు అవకాశాలు వచ్చాయి. డూ ఆర్ డై అంటాము, కానీ కొన్ని సందర్భాల్లో డూ ఆర్ డై అన్నప్పుడు కూడా రావు. కానీ ఎక్కువగా కూటమిగా అంటే కలిసికట్టుగా వెళ్ళినప్పుడు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా కృషి చేయాలి, దానికి తగ్గట్టుగా పని చేయాలి, అప్పుడే విజయం సాధిస్తారు, లేకపోతే ఓటమి పాలవుతారు. కాబట్టి అవతల వ్యక్తులను కూడా కలుపుకొని పోయేటువంటి గుణం మనకు ఉండాలి డూ ఆర్ డై అనే టైంలో. ఇక చివరిగా మనం చూసినట్లయితే కాలం మారుతుంది కాబట్టి మీ వ్యూహాలను కూడా మీరు అందుకు అనుగుణంగా కూడా మీరు మార్చుకోవాలి. అంటే చూడండి, కాలాన్ని బట్టి మారకుండా ఎవరైతే ఉంటారో, అంటే ఆ రకంగా ఎవరైతే, అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పట్లో మనం ఫొటోస్ తీసుకుంటే కొడాక్ అది మామూలు సంస్థ కదా. ఒకప్పట్లో #1 ఫొటోస్ తీసుకోవాలంటే #1 కంపెనీ రీల్, దీంట్లో ఫొటోస్ తీసుకునేవాళ్ళు. కానీ కాలానుగుణంగా డిజిటల్ రంగం వచ్చినప్పుడు ఆ రకంగా వెళ్ళలేకపోయేటప్పటికి అది కాలగర్భంలో కలిసిపోయినట్టయింది. ఆ తర్వాత నోకియా ఫోన్ చూడండి. అంటే నోకియా ఫోన్ ఏంటంటే మంచి #1 కంపెనీ, మంచి బ్రాండు, చాలామంది బ్రాండ్గా ఆ నోకియా ఫోన్నే కొనేవాళ్ళు. కాలానుగుణంగా టచ్ ఫోన్లు వచ్చాయి, 4G 5G ఫోన్లు వచ్చాయి. ఎప్పుడైతే అప్డేట్ వర్షన్లో సక్సెస్ కోసం మనం మంచి ఇది చేస్తేనే ఉంటాం, లేకపోతే మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు మనకు నోకియా ఫోన్లు ఎక్కడన్నా కనబడతాయా? కనిపించినా అసలు 1-2 లెక్క పెట్టచ్చు అన్నమాట. అంటే కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా అటువంటి పరిస్థితులను బట్టి మనం దాంట్లో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ విధానాలతో కూడా మన వ్యూహాల్లో కూడా మార్పులు ఉండాలి, లేకపోతే ఓటమి పాలవుతారు. ఈ విధానాల్లో మార్పు చేసుకోవాలి. కాబట్టి నేటి రోజుల్లో అభివృద్ధి అంశాలకే ప్రజలు అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగా ఇటువంటివి లేకపోతే 100% మీరు ఎంత చేసినా ఏం చేసినా సరే 100% మనం ఎన్నో సంక్షేమాలు ఇచ్చేసామన్నా కానీ అవన్నీ కూడా పనికిరావు. కాబట్టి ఇటువంటి వాటిని ప్రధానంగా ఈ అంశాలను, ఇది పొలిటికల్ లీడర్స్కి ఒకరికే కాదు, అంటే పొలిటికల్ లీడర్లు ఇప్పుడు పొలిటికల్ టైం కాబట్టి ఈ పాయింట్ను ప్రతి మనిషి ప్రతి దానికి సంబంధించి కూడా దాన్ని మనం ఇది చేసుకోవచ్చు. దానికి ఇది పొలిటికల్ లీడర్స్ కోసమే అని కాదు, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఈ పాయింట్లను అయితే పక్కాగా, అంటే ఎవరో ఒకరు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే
ఈ అంశాలని బేస్ చేసుకునే ఉంటుంది. తప్పనిసరిగా ఈ అంశాలని బేస్ చేసుకొని ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ అయితే వీటిని పక్కన వారు భజన చేసే వాళ్ళని నమ్ముకొని కొంతమంది ఇబ్బందులు పాలవుతూ ఉంటారు, ఓటమి పాలవుతూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా వీటిని అయితే ప్రధాన అంశాలుగా గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళలో ఈ పాయింట్స్, ఈ 6 పాయింట్లు కనుక బేస్ చేసుకొని వాళ్ళు కనుక ప్రయత్నాలు చేసినట్లయితే విజయ అవకాశాలు ఎక్కువగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.